ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఏది? గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు. నువ్వెవరో మాట్లాడడానికి ఏ అధికారులు వేస్తావని? బరాబర్ తెలంగాణ ప్రభుత్వం ఏ అధికారులు ఈ విషయంలో సమర్థవంతంగా రిప్రజెంట్ చేయగలుగుతాం మేము వేస్తాము. అది నువ్వు దాని మీద మీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో పలు సందర్భాల్లో హలాయి బలాయి చేసి తెలంగాణలో కృష్ణా గోదావరి నదా జలాల్లో అన్యాయం చేసినప్పుడు మీరు అసలు అంటే అన్యాయం చేసి మీరు ఇప్పుడు ఎవరో అధికారులు ఆఫీసర్స్ ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్, ఇది మా బాధ్యత, తెలంగాణ హక్కులు కాపాడేది మీరు ఎవరు పెడతాం అనేది ఇది మేము డిసైడ్ చేస్తాము. మీరు ఎవరో అధికారులు పట్టుకొని పేర్లు పెట్టి అడగోలుగా మాట్లాడడం ఇది తగదు హరీష్.